ఈరోజు మనం బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు. అండ్ దెన్ మళ్ళీ బెంగళూరు నుంచి రిటర్న్ అయిపోతా. చిన్న పని ఉంది. టైం వచ్చేసి 7:44 AM. I am at Balapur. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, మనం ఫ్యూయల్ అయితే కొట్టించేసుకున్నాం. ఇది ఎగ్జాక్ట్లీ నిన్న మనం వెళ్ళిన రోడ్డే, RCI రోడ్ పక్కన DRDL రైట్ సైడ్కి. ఎగ్జాక్ట్ సేమ్ రూట్ వెళ్తున్నాం మనము టువర్డ్స్ తుక్కుగూడ వరకు వెళ్ళాం ఈరోజు వయా ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి షాద్నగర్ హైవే, బెంగళూరు హైవే. ఈరోజు చాలా ఎర్లీగా బయలుదేరినాం. 7:54 స్టిల్. ఎప్పుడో లేచిన 5 o'clock లేచిన. ఈరోజు మనతో పాటు ఒక గ్రేట్ పర్సన్ రాబోతున్నాడు. ఆయన మనకి ముందు ఒక స్టాప్లో మనతో యాడ్ అయిపోతాడు. ఆయన పేరు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సచ్ ఏ గ్రేట్ లెజెండ్ ఆయన. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఆల్వేస్ కీప్ యువర్ ఐస్ ఆన్ ద రోడ్. స్టూపిడ్ పీపుల్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఆన్ ద రోడ్. వీడు మనిషా లేకపోతే ఏమనాలి వాడిని? వానికి అవసరమా అంతా? పెద్ద పెద్ద వెహికల్స్కి ఎప్పుడు బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద వెహికల్స్కి, అంటే లార్జ్ సైజ్ వెహికల్స్కి మీరు కొన్ని కార్నర్స్లో ఉండడం చాలా తప్పు. అది వాళ్ళ తప్పుడు, వాళ్ళకి కనిపించదు. సో మీరు ఆ కార్నర్స్లో ఉండిపోయి వాళ్ళు సడన్లీ టర్నింగ్ చేసినప్పుడు మీకు టచ్ అయింది అనుకోండి, అప్పుడు తప్పు మీదే. వాలంటీ నాన్ ఫిట్టింగ్. ఇందులో నీకేం అర్థమైందిరా? మీరు వాలంటీర్గా పోయి బ్లైండ్ స్పాట్లో ఉండి వాడు టర్నింగ్ ఇండికేటర్ ఇచ్చుకొని వాడు టర్నింగ్ చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను గుద్దినా అని దబాయిస్తే అది మనం ఏం చేయలేము. ఈయననే అండి లెజెండ్ పేరు దినేష్. As a life has made him stronger, it made him work a little bit harder, it got him think and act a little wiser. This world has made him a fighter. Going to Bangalore, friends. Bangalore కి వెళ్తున్నాము. ఇక్కడ మేము జడ్చర్లలో ఎక్కేసాము. ఓకే, బై బాయ్స్. ఇప్పుడు వెళ్దాము బెంగళూరు. అసలు ఇది హైవే లైన్ అనిపించట్లేదు. రోడ్ చాలా గలీజ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రోడ్స్ ఉంటే మనలాంటి బ్లాగర్స్కి చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ రోడ్ ఎలా ఉండాలండి? 4 లైన్ ఉండాలి. ఓ మై గాడ్, అంకుల్ ఎయిర్ఫోన్ పెట్టుకొని పోతున్నటువంటి పక్క నుంచి. చాలా డేంజరస్ క్లోజ్ కాల్ ఇది. అంకుల్కి హెల్మెట్ లేదు. హెల్మెట్ పెట్టుకొని రా బాబు. అద్భుతమైన వ్యూ పాయింట్ అండి ఇక్కడ, చాలా బాగుంది. ఇప్పుడు మనం వచ్చేసి కర్నూలు దగ్గర ఉన్నామండి.
కర్నూలు దాటి పోతున్నాం ఇప్పుడు. కర్నూలు ఇంకా రాలే. కర్నూలు అవుట్స్కట్స్. వెదర్ కూడా బాగుంది. వెదర్ కూడా బాగుంది, మంచి వెదర్. వెహికల్స్ కూడా ఎక్కువ మూవింగ్ ఏం లేవు. మంచి వెదర్లో. మేము మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకున్నాం, అందుకే లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:41. ఎప్పుడో పొద్దున 7 గంటలకు బయలుదేరితే ఇంకా 12:40 అయినా కర్నూలు కూడా. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పూరి తిన్నాము, కానీ పూరి అంత బాలే. ఇడ్లీ అంత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన వాడు. జగువేరా ఫుడ్ కోర్ట్స్ 4-5 ఉన్నాయి రోడ్లో. కలిసి చెగువేరు ఎట్లకెళ్ళి ఉన్నాడేమో. పట్టుకోవాలి. చదువుకున్నట్టు ఇక్కడ వచ్చి. ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి బాగా. మన కర్నూలు ఎంటర్ అయిపోయినట్టే కదా. ఎంటర్ కాదు అంటే మన స్టేట్ బార్డర్ దాటేసినాం. బార్డర్ దాటి కర్నూలు. తెలంగాణ నుంచి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. టోల్గేట్ నుంచి కర్నూలుకి ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయో తెలియదు. నాకైతే ఇప్పటికి 2 టోల్ గేట్స్ వచ్చినాయి. ఒక్కొక్క టోల్ గేట్ 80 రూపీస్. ఇది థర్డ్ టోల్ గేట్. మన ముందర రాజస్థాన్ వెళ్తుంది. చలో టోల్గేట్ వచ్చేసినాం. కర్నూలు ఎంటర్ అయిపోయాం. ఇది కూడా పనికి మాట్లాడ వస్తుంది. ఆటో ముద్ర ఇక్కడ రివర్స్. అంటే మనం వచ్చేది కర్నూలు సిటీ అయినా డైరెక్ట్. సిటీ కాదు, సిటీ పై నుంచి పోతాం. కర్నూలు డిస్టిక్ ఎంటర్ అయ్యాం. వావ్. కర్నూలు నుంచి అనంతపూర్ వరకు ఎక్కడ ఆగలేదు. అనంతపూర్ దగ్గర లంచ్ చేద్దామని ఇక్కడ ఆకి లంచ్ చేసినాం ఫస్ట్. ఇది ఇస్కాన్ టెంపుల్ అనంతపూర్లో. ఇప్పుడు గేట్స్ క్లోజ్ చేశారు, యాక్చువల్గా ఎంట్రీ లేదు. సో బయట నుంచే ఒక బైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మన కంట్రీ మొత్తం ఇక్కడ నుంచే మ్యానుఫ్యాక్చర్డ్ అయిన కార్స్, గూడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ ఆఫ్ 600 kilometers we are here to Karnataka. ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నౌ కర్ణాటక. మోర్ 65 kilometers to go to బెంగళూరు. టైం వచ్చేసి 5:10. చాలా చక్కటి క్లైమేట్ ఉంది కర్ణాటకలో. అయిపోయింది ఫ్రెండ్స్, నో మోర్ తెలుగు, ఓన్లీ కన్నడిక. ఆర్సీబీ రాంగ్ రూట్లో మంచి స్పీడ్ వస్తుంది. మళ్ళీ రాంగ్ రూట్ ఉంది.
బెంగళూరు ఈజ్ జస్ట్ 28 కిలోమీటర్స్ అవే. 28 కాదు, అవును. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. లేదు లేదు రాహుల్, వచ్చేసినాం మనం ఆల్మోస్ట్. ಊಟ ಆಯ್ತಾರಾ? ಊಟ పూజా హెగ్డే బ్లాగ్లో చాలా పేరు రాబోతుంది ఇప్పుడు. ముందు ఒక అద్భుతమైన కొండ ఉంది ఫ్రెండ్స్, కుంభంపాటి. సాయితేజ ఇంటికి రా బాలకోటి. లైక్ దట్ ఫ్రెండ్స్, మేము వచ్చేసాం. వీఆర్ నియర్ టు బెంగళూరు, ప్లస్ 27 కిలోమీటర్స్ అవే. సో తగ్గింది. అద్భుతమైన మౌంటైన్ రాబోతుంది, చూడండి ఫ్రెండ్స్. డివైడర్ మధ్యలో చెట్లు ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్. మరీ పర్యావరణం అని చెట్లు నింపేస్తే అవతల పక్క ఏముందో కనిపించలేదు. వావ్, అది చాలా దగ్గరగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఉంది చూడండి. ఫెంటాస్టిక్. ఇక్కడ వీడియో కూడా అక్కడిక్కడ చెప్తున్నాను. వావ్, వసాంబుల్లా. వర్షంలో నడిచినాము, బెంగళూరుకి వచ్చినాము. పండగే పండగే. వాసంలో దర్శనాము, ఈయనకు దెంగి తినేపోయినాము. పండగ బ్యూటిఫుల్ కొండ. ఈయనకు పండగ ఎవరు బ్రో? బెంగళూరుకి వచ్చిన తర్వాత మా పని అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అయిపోయాం బెంగళూరు టు హైదరాబాద్కి. సో లైట్గా వర్షం పడుతుంది. బెంగళూరులో ట్రాఫిక్ చాలానే ఉంది, హైదరాబాద్ లాగా సేమ్. బట్ కొంచెం బయటికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ అనేది చాలా తగ్గిపోయింది. అంటే టైం కూడా 10 PM తర్వాత 10:30 PM ఇప్పుడు. బట్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. బెంగళూరు MG రోడ్ చర్చ్ స్ట్రీట్ దగ్గర కొంచెం షాపింగ్ చేసినాము. చర్చ్ స్ట్రీట్ దగ్గర ఈరోజు ఇంకా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, ఈరోజు సండే కదా, వీకెండ్. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఫుల్ వర్షము, అసలు ముందర ఏం కనిపిస్తలేదు. హెవీ రెయిన్స్, థండర్ స్టార్మ్స్ ఆల్సో. లైటింగ్